రైట్ ప్రస్తుతం అక్కడ పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకునే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ని మీరు చూడడం జరుగుతోంది. పెళ్లి కూతురుతో పాటు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇటు నుంచి అంటే ఈ బ్లూ డ్రెస్ నుంచి వైట్ డ్రెస్ నుంచి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ నుంచి రెండో వ్యక్తి పెళ్లి కూతురు అనేది మనకు అందుతున్న సమాచారం. మిగిలిన ఆ ముగ్గురు కూడా ఆమె స్నేహితులు. వాళ్ళు తాండూరుకి చెందిన వాళ్ళు, హైదరాబాద్లో MBBS చేస్తున్నారు. పెళ్లి కోసం తాండూరు వెళ్లారు. తాండూరు నుంచి హైదరాబాద్కి తిరిగి వస్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాళ్ళు క్షతగాత్రులుగా ఉండుంటే, కనీసం క్షతగాత్రులు అయి ఉంటే బాగుండేమో అని అనుకుంటోంది ప్రస్తుతం ఆ కుటుంబం. కానీ ఆ ముగ్గురు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. స్నేహితులు ముగ్గురు కూడా MBBS స్టూడెంట్స్. వాళ్ళు ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో తిరిగి 4 రోజుల క్రితం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. తిరిగి ఈరోజు బస్సులో హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు తాండూరు నుంచి. తాండూరుకు చెందిన వాళ్ళు హైదరాబాద్లో MBBS చదువుతున్నారు. ఫ్రెండ్ పెళ్ళని చెప్పి తాండూరుకు వెళ్ళారు. తిరిగి రోజు ఉదయం తాండూరు నుంచి హైదరాబాద్కి తిరిగి వస్తున్న క్రమంలోనే బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వాళ్ళు ముగ్గురు కూడా ఘటనా ప్రదేశంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ముగ్గురు ఇక లేరు అనే విషయం ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఆ కుటుంబం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈరోజు జరిగిన ఆ ఘటన ఎన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎన్ని కుటుంబాలు ఈరోజు గుండె పగిలేలా ఏడుస్తున్నాయి. ఎందుకంటే ఎదుగొచ్చిన కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, మరికొన్ని రోజుల వాళ్ళు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు, మమ్మల్ని చూసుకుంటారని చెప్పి కన్న తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు, గంపెడు ఆశలు పెట్టుకుంటారు. పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. ఏమైనా మంచి ట్రీట్మెంట్ కావాలా అది కూడా చూస్తున్నాను. మేజర్ కారణం అంటే ఇది టిప్పర్ వాళ్ళది తప్పు అని చెప్తున్నారు. ఆయన కేవలం అది డాష్ చేయలేదు, బస్ కూడా దాదాపు 50 ఫీట్ వెనక పోయినాయి ఆ ఇంపాక్ట్ వల్ల. చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా సార్? ఇక్కడేం లేదు. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఈ రూట్ లో డివైడర్ లేవు, అది కాబట్టి హెడ్ ఆన్ కొలిజన్ అయినాయి. ఈ రోడ్డుకి సంబంధించి గతంలో కూడా ఇన్సిడెంట్స్ జరిగాయి సార్. అది నిర్మాణ చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఈ ఘటనలో పెళ్లి కూతురుకి సంబంధించి పెళ్లి కూతురు స్నేహితులు ముగ్గురు కూడా ఈ ఘటనలో మృతి చెందారు. టిప్పర్ లారీ రూపంలో వాళ్ళని మృత్యువు కబలించింది. మరీ ముఖ్యంగా కంకరతో అంత లోడుతో వెళ్తున్న వాహనం బస్సుని జస్ట్ ఢీకొంటేనే చాలు, ఆ తీవ్రతను ఊహించుకోలేం. అటువంటిది అతివేగంతో వెళుతుందంటలో ఎటువంటి అతిశక్తి లేదు. అతివేగంతో వచ్చి ఢీకొట్టిన సందర్భం, ఢీకొట్టి దాని మీద అంటే బస్ మీద పడి మళ్ళీ పల్టీ కొట్టింది. చూడండి దురదృష్టం ఎలా వెంటాడిందంటే కనుక పాపం వాళ్ళకి ఆ టిప్పలారీ పడిపోయిన తర్వాత కూడా అంత లోడుతున్న లారీ అది కూడా మళ్ళీ కుడివైపే ఒరిగింది. అంటే కుడివైపే మళ్ళీ వాడడం జరిగింది. దీంతో అసలే అంతటి లారీ వచ్చి ఢీకొట్టింది. దాంతోపాటు ఎగిరి మళ్ళీ దాని మీద పడింది, మళ్ళీ పక్కకు పడి కుడివైపు ఒరిగింది. దీంతో ఆ బస్సు నిలువుగా రెండుగా విడిపోయింది. మొదటి భాగం అయితే పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ కంకరలో ఇరుక్కుపోయారు కొంతమంది క్షతగాత్రులు. ఆ కంకరలు ఇరుక్కుపోవడంతో వాళ్ళని బయటికి తీయడమే కష్టమైంది. మీరు చూడొచ్చు, JCB చేరుకుంది ఏకంగా ఆ బస్సులో వాళ్ళని బయటకు తీయాలంటే. అక్కడ వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేదు. ఎందుకంటే ఆ కంకర ఏదైతే కంకర ఆ లారీ నుంచి బయటపడిందో కాస్త కొంతమేర ఆ కంకర బస్సులోకి వెళ్ళిపోయింది. మళ్ళీ కిందకు జారి ఆ టిప్పర్ లారీ కిందకి వెళ్ళిపోయి బేస్ అయిపోయింది. అంటే ఒకవేళ కంకరని క్లియర్ చేస్తే మిగిలిన లారీ భాగం వచ్చి బస్ మీద పడుతోంది. కాబట్టి ఆ JCB రావాలి. JCB వచ్చిన తర్వాత ఆ టిప్పర్ లారీని ముందుగా సెట్ చేయాలి, అంటే ఎత్తి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అప్పుడు ఇటువైపు వచ్చి ఆ బస్కి సంబంధించిన విండోస్ కావచ్చు వీటిని క్లియర్ చేయాలి. ఇలా జరిగితేనే ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కాస్త ప్రాపర్గా అవుతాయి. మీరు చూడొచ్చు, ఫస్ట్ టిప్పర్ లారీని అక్కడ ఉన్న JCBలు పక్కన పెట్టాయి. ఆ తర్వాత ఇటువైపు వచ్చి ఆ విండో దగ్గర ఉన్న ఆ గ్రిల్స్ని పగలగొట్టిన సందర్భం. ఆ విండోస్ని పగలగొట్టిన తర్వాత అప్పుడు ఆ కంకర కొద్ది కొద్దిగా క్లియర్ అవుతూ వచ్చింది.
ఆ తర్వాత వాళ్ళందరినీ అక్కడ క్లియర్ చేసిన సందర్భం, ఆ తర్వాత వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా కూడా కిందకు దించిన పరిస్థితి. విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో కొద్దిసేపటి క్రితం 11 అనుకున్నాం, 11 నుంచి 17 అయింది ఆ సంఖ్య. ఆ తర్వాత 17 అయింది, 17 అయింది, ఆ తర్వాత 20 అయింది, 21 అయింది, ఇప్పుడు 24 మంది మృతి చెందారు ఈ ఘటనలో. ఆ బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకసారి ఆ పెళ్లి కూతురు మీరు చూస్తున్నారు కదా, ఇటు నుంచి మన రైట్ సైడ్ బిగ్ బాక్స్లో వైట్ అండ్ బ్లూ డ్రెస్ మీరు చూస్తున్నారు కదా, ఆ పక్కన ఉన్న అమ్మాయి పెళ్లి కూతురు, మిగిలిన ముగ్గురు కూడా అమ్మాయి స్నేహితులు. అయితే పెళ్లి కూతురు సోదరి మాట్లాడింది, ఆమె ఏమంటుందో ఒకసారి చూద్దాం. నందినొక అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది, ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనుష అని ఉంది, అమ్మాయి ఎంబీఎస్ చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock వెళ్ళింది. అంటే వీళ్ళు డైలీ వెళ్తుంటారు? డైలీ కాదు, ఏమైనా ఉంటే వచ్చి మార్నింగ్. నందినొక అనే ఒక అమ్మాయి ఉంది, ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది, ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనుష అని ఉంది, అమ్మాయి ఎంబీఎస్ చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock